అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నరేష్ అండి. ఈరోజు ప్రత్యేకంగా వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే దగ్గర గద్వాలు, ఐజా, బళ్ళారి, గుంటకల్లు, ఇటు చూస్తే ఖమ్మం జిల్లాలో కొన్ని ఏరియాలో, మైబాద్ జిల్లాలో, పరకాల్లో, ఏపీలో కూడా కొన్ని ఏరియాలో మిరప తోటలు అనేది వేయటం జరిగింది. అంటే ఓవరాల్గా ఒక 20% మిరప తోటలు అనేది ఖచ్చితంగా వేశారు. ఇప్పుడు వేసిన దగ్గర నుంచి ముందు ఒక 3 స్ప్రేల గురించి ఈరోజు మాట్లాడదాం. ముందు 3 స్ప్రేలు అంటే దగ్గర ప్రధాన పొలంలో మొక్క వేసిన దగ్గర నుంచి ఒక 20-25 రోజుల వరకు ఎలాంటి స్ప్రేలు చేయాలి, మన మిరప తోటలో వచ్చే నల్లేనా, దోమైనా, పురుగునైనా, మరియు దాంతోపాటు ఎలాంటి సాయిల్ అప్లికేషన్ వేయాలనేది ఈరోజు ప్రత్యేకంగా వీడియో ఉండబోతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతు మిత్రులకు ఎక్కువగా షేర్ చేయండి. అసలు మిరప తోట వేసిన దగ్గర నుంచి మిరప తోటలో వచ్చేది ఏంటంటే పురుగు సమస్య వస్తూ ఉంటుంది, పై ముడత సమస్య వస్తూ ఉంటుంది, కింది ముడత సమస్య వస్తూ ఉంటుంది. దీంతో పాటు నల్లి, దోమ, పురుగు సమస్యలు ఎక్కువగా తీవ్రంగా ఉండటం వల్ల మనకి ముడతలు అనేది రావడం జరిగింది. మరి వీటికి మనకి వేసిన దగ్గర నుంచి 30-25 రోజులలో ఎలాంటి స్ప్రేలు చేసుకోవాలి? బెస్ట్ ఒక 3 స్ప్రేలు చెప్తా అండి. ఆ 3 స్ప్రేలు కనుక ఖచ్చితంగా వాడుకుంటే మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, సైడ్ బ్రాంచెస్ రావడానికి, ముడత లేకుండా ఆకు ఇస్త్రీలాగా చేసుకోవడానికి అయితే ఈ స్ప్రేలు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా, మిరప తోట వేసే ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. అందులో మొదటి స్ప్రే ఏంటంటే మన మిరప మొక్కను తీసుకొచ్చి ప్రధాన పొలంలో వేసిన తర్వాత 7వ రోజు 8వ రోజు మొదటి స్ప్రే అనేది చేస్తాం. ఎందుకు చేస్తామంటే అప్పుడు మిరప మొక్కకి ఖచ్చితంగా ముడత వస్తూ ఉంటుంది. ఆ ముడత ఏంటంటే నల్లి వల్ల వచ్చే ముడత వల్లే మనకి ముడత వస్తూ ఉంటుంది. దానికి ఎలాంటి స్ప్రేలు చేయాలి? మొదటి స్ప్రే వచ్చేలోపు ఖచ్చితంగా మనం పాస్మైట్, సల్ఫర్ వాడుకోండి. పాస్మైట్లో ఇథియాన్ 50% ఉంటుంది. సల్ఫర్ అనేది మీకు తెగులు సమస్య తట్టుకునే విధంగా ఉంటుంది. మీకు ఈ పాస్మైట్ని కనుక వాడుకుంటే మన మిరప మొక్క మీద వచ్చే ముడత ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. మరి సల్ఫర్ను వాడుకుంటే ఏమవుతుందంటే సల్ఫర్ అనేది తెగుళ్ళని అరికడుతుంది. మన మిరప మొక్కని తీసుకొచ్చినప్పుడు ఏమైనా పోతున్నా రాలటానికి కూడా ఈ సల్ఫర్ ఉపయోగపడుతుంది. అంటే మొదటి డోస్ వచ్చేలోపు పాస్మైట్, సల్ఫర్ కనుక వాడుకుంటే మన మిరప మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, ముడత లేకుండా చేయడానికి అయితే మొదటి డోస్ అనేది ఖచ్చితంగా ఇది స్ప్రే చేసుకోండి. మనం ఎస్ కిట్ అనే సాయిల్ కిట్ తీసుకొచ్చాం. ఈ సాయిల్ కిట్ని ఎకరానికి కిలో చొప్పున మనం వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేది ఉంటాయి. మొదటి దప్ప ఎరువులలో వాడుకోవచ్చు, రెండో దప్ప ఎరువులలో వేసుకో, మూడో దప్ప ఎరువులలో కూడా ఈ ఎస్ కిట్ని వాడుకోవచ్చు. ఎస్ కిట్ వల్ల ఉపయోగం ఏంటంటే మిరప తోటలో ప్రతి రైతుకు కూడా ఎస్ కిట్ని వాడటం వల్ల సాయిల్ గుల్లబడుతుంది, మనకి భూమిలో కార్బన్ శాతం పెరుగుతుంది, పిహెచ్ వాల్యూని స్థిరీకరిస్తుంది, భూమిలో ఉన్న పోషకాలను చెట్టుకు అందింపజేస్తుంది. మీకు ఎట్లుందంటే చెట్టు ఆరోగ్యంగా పెరగటానికి ఏమి కావాలో అవి సమకూర్చేదే ఎస్ కిట్. ఎస్ కిట్ను వాడుకుంటే మీకు ఈ న్యూట్రియన్స్ అనేది కూడా చెట్టుకు అందింపజేస్తుంది. కాబట్టి మన భూమిలో కార్బన్ శాతం పెంచుతుంది. కాబట్టి మనకి వైరస్ని, విల్ట్ని వచ్చే ఛాన్స్ను కూడా ఖచ్చితంగా ఎస్ కిట్ ఆపుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే భూమి బలంగా ఉన్నప్పుడే మనకి ఈ విల్టు రాదు, ఈ వైరస్ రాదు. ఈ విల్టు, వైరస్ రావడానికి గల కారణం ఏంది? భూమిలో కార్బన్ శాతం లేకపోవటం, పిహెచ్ వాల్యూ స్థిరీకరించకపోవటం, అంటే పిహెచ్ వాల్యూని బ్యాలెన్స్ చేయలేకపోవటం, అయితే భూమిలో ఉన్న పోషకాలు మన చెట్టుకు అందింపజేయలేకపోవటం, అసలు భూమిలో పోషకాలే లేకపోవటం, భూమికి బలం అందించలేకపోవటం, ఇవన్నీ కూడా ఎస్ కిట్లో ఖచ్చితంగా ఉండబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు ఎకరానికి 1 కిలో తీసుకుపోయి వేసుకుంటే అద్భుత ఫలితాలు అనేది మిరప తోటలో మీరు చూస్తారు. ఇది మొదటి అడుగు మాత్రమే. మిరప తోటలో అధిక దిగుబడి తీయడానికి మొదటి మెట్టు అనుకుని ఎస్ కిట్ని వాడుకోండి. నేను చెప్పిన 3 డోసులు ఈ మనం వేసే భూమిలో వేసే ఈ ఎస్ కిట్ని ఖచ్చితంగా వాడుకోండి. అద్భుత ఫలితాలు అనేది మిరప తోటలో మీరు చూస్తారండి. మరి రెండో డోసులో ఏం చేయాలి? రెండో డోసులో వచ్చేలోపు ఖచ్చితంగా మిరప మొక్క వేసి ఆల్రెడీ ఒక 14-15 రోజులు అవుతూ ఉంటుంది. ఈ 14-15 రోజులలో ఖచ్చితంగా పురుగు సమస్య వస్తుంది, పై ముడత, కింది ముడత సమస్య వస్తుంది. అంటే నల్లి, దోమ సమస్య వస్తుంది, పురుగు సమస్య వస్తుంది. మరి వీటికి ఏం చేయాలంటే మన నగాటా ప్లస్ సాఫ్ కలుపుకొని వాడుకోండి. నగాటాలో ఇథియాన్ 40% ఉంటుంది, సైపర్మిథ్ను టెక్నికల్ కలిపి ఉంటుంది. దాంతోపాటు సాఫ్లో మీకు మ్యాంగో జిబ్బు, కార్బెండేజం అనేది ఉంటుంది. ఈ మన నగాటా వాడుకుంటే మిరప మొక్కలో వచ్చే దోమ పోయిద్ది, నల్లి పోయిద్ది, పై ముడత పోయిద్ది, కింది ముడత పోయి మనకి సన్న పురుగు ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. మరి సాపును వాడుకుంటే మిరప మొక్కలో వచ్చే
మనకి ఏమైనా తెగులు సమస్య, ఒక ఎర్ర తెగులు కానీ లేకపోతే మచ్చలు కానీ లేకపోతే మొక్క ఎర్రబడటం అనేది కానీ ఉంటే మాత్రం సాఫ్ వల్ల ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. రెండో డోసు వచ్చేలోపు మనకి ఖచ్చితంగా నగాటా సాఫ్ పడాలి. మరి మూడో డోసులో ఏం చేయాలి? మూడో డోసు ఎందుకు చేయాలి అంటే, మూడో డోసు వేసి కూడా దగ్గర వేసిన మొక్క వేసిన దగ్గర 20 రోజుల్లో వస్తూ ఉంటుంది. మరి 20 రోజులలో మళ్ళీ ముడత వస్తుంది. అది దోమ వల్ల ఎక్కువ ముడత వస్తుంది, నల్లి వల్ల ముడత వస్తుంది. దాంతో పాటు మనకి మూడో డోసుకి సైడ్ పంగలు విపరీతంగా రావాలి. సైడ్ పంగలు వస్తేనే ఖచ్చితంగా మొక్క ఆరోగ్యంగా పెరిగి మనకి బుట్టలాగా తయారవడానికి ఛాన్స్ ఉంది. మూడో డోసు వచ్చేలోపు ట్యాంగో వాడుకోండి. ట్యాంగోని ఎకరానికి ఒక 1/2 లీటర్ వాడుకుంటే పై ముడత కంట్రోల్ ఇద్ది, కింద ముడత కంట్రోల్ ఇద్ది, నల్లి దోమ అన్నీ పోతాయి. మంచి ముడత లేకుండా ఆకు ఇస్త్రీలాగా చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటు విపరీతమైన సైడ్ బ్రాంచెస్ వచ్చేలోపు మొక్క బుట్టలా తయారవడానికి ఈ ట్యాంగోను ఉపయోగపడుతుంది. మరి ఫస్ట్ డోసులో సల్ఫర్ ఇచ్చాము, రెండో డోసులో సాఫ్ ఇచ్చాము, మూడో డోసులో మనం ఖచ్చితంగా చెట్టుకు న్యూట్రియన్స్ అందజేయాలి. ఖచ్చితంగా న్యూట్రియన్స్ అందజేయాలంటే మనం తీసుకొచ్చే ప్రోడక్ట్ సన్ మ్యాక్స్. ఈ సన్ మ్యాక్స్ ని ఎకరానికి 1/2 కిలో వాడుకుంటే ఖచ్చితంగా మొక్కకి కాల్షియం, మెగ్నీషియం, బోరాను ఇలాంటి అన్ని న్యూట్రియన్స్ అనేది ఖచ్చితంగా చేకూరుస్తాం. కాబట్టి మొక్క ఆరోగ్యంగా పెరిగి సైడ్ బ్రాంచెస్ తో ముడత లేకుండా తయారు చేసుకోవడానికి ఈ ట్యాంగో ప్లస్ ఖచ్చితంగా సన్ మ్యాక్స్ అనేది ఉపయోగపడతా ఉంటుంది. సరే, 3 డోసులు అయిపోయినాయి. ఈ 3 డోసులలో మనకు ఖచ్చితంగా 20-25 రోజుల లోపు ముడత లేకుండా చేసుకున్నాం. సైడ్ బ్రాంచ్ తో వచ్చింది, బుట్టలాగా వచ్చింది, ఎలాంటి పై ముడత కింద ముడత లేకుండా చేసుకున్నాం. మరి